నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల చివర్లో GSLV F-15 రాకెట్ ప్రయోగం. రోదసీలోకి NVS-02 పంపనున్న ఇస్రో. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 20 మంది మృతి. దావోస్లో ముఖ్యమంత్రి బిజీ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం. ప్రత్యేక విచారణ కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్. వీర జవాన్కు కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పుష్పక్ ఎక్స్ప్రెస్ నుంచి దూకారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందికి దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం సంభవించింది. జలగావ్లోని పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు వ్యాపించడంతో పలువురు ప్రయాణికులు మరణించారు. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పుష్పక్ ఎక్స్ప్రెస్ నుంచి దూకారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందికి దూకిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో ప్రయాణికులు చైన్ను లాగారు. దీంతో ప్రయాణికులు తమను రక్షించుకునేందుకు ట్రాక్పై దూకినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జల్గావ్లో మరోవైపు అతివేగంతో వెళ్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను అతివేగంతో ఢీకొట్టింది. జల్గావ్లోని పచోరాలోని పార్థాడే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ నుంచి దూకినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో చైను లాగిన తర్వాత ప్రయాణికులు రైలు దూకి ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్లో 3వ రోజు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 3వ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. యూనిలివర్, DP వరల్డ్ గ్రూప్, పెట్రోలియం, నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల అధినేతలతో సీఎం సమావేశం కానున్నారు. బిల్ గేట్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతోనూ ఇవాళ సీఎం చర్చలు జరపనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్కోతో రాష్ట్ర ప్రభుత్వం MOU కుదుర్చుకోనుంది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా త్వరలోనే ఏపీ మారనున్నదని చంద్రబాబు తెలిపారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించామని, ఈ రంగాల్లో $115 బిలియన్ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం దావోస్కు వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు HCL టెక్ గ్లోబల్ CEO MD విజయ్ కుమార్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో HCL 3.2 లక్షల చదరపు అడుగుల్లో క్యాంపస్ నిర్మిస్తోంది. కొత్త క్యాంపస్తో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఫిబ్రవరిలో HCL క్యాంపస్ ప్రారంభించాలని సీఎంను HCL MD కోరారు. తెలంగాణలో HCL సంస్థ సేవల విస్తరణను సీఎం స్వాగతించారు. It is one place where you can learn latest technologies, developments, everything. Second one is networking. Sure. And one place you can meet everybody, network, renew your contacts, all these things. Third one is investments. Yes. These are all 3 priorities. This year I am promoting more on green energy
green hydrogen and downstream industries. That is one area I am promoting in a big way. And also I am showcasing now natural farming, organic agriculture, thereby traceability and also certification. This is another area I am working. What has the response been like, Chief Minister? Response is very good. People are now future is green energy Right. for sustainability. Paris Agreement, all these things we are doing. PM is supporting in a big way in India. He is Right. promoting. India is going to become green energy hub in course of time. That is going to happen. Lot of changes in fuel management and also power management. Optimization of all these things is happening. Sure. And it's sustainable. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీఖు నుంచి ఎస్ఎస్టీ టోకెన్లను అందించనుంది. భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే టోకెన్లను పొందవచ్చని తెలిపింది. తిరుపతి నగర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్మార్ట్ సిటీ పనుల పూర్తికి రాష్ట్ర వాటా కింద రావాల్సిన నిధులను వీలైనంత త్వరగా ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. బుధవారం స్మార్ట్ సిటీ తుడాలో అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ మౌర్య అధ్యక్షతన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. 19 స్మార్ట్ సిటీ పనులు పెండింగ్లో ఉండగా వీటిని పూర్తి చేయడానికి నిధులు అవసరమని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం 25 కోట్లు మంజూరు చేస్తే స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు ఆయనకు తెలిపారు. గత ప్రభుత్వం స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కేంద్రం వాటాకు సమానంగా రాష్ట్ర వాటా ఇవ్వకుండా చేతులెత్తేయడంతో పనుల్లో జాప్యం చోటు చేసుకుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం పెండింగ్లో ఉన్న రాష్ట్ర వాటాను చెల్లించడంతో మున్సిపల్ శాఖకు కేంద్రం నిధులు విడుదల చేసిందని ఆయన చెప్పారు. స్మార్ట్ సిటీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధులపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆయన చెప్పారు. శెట్టిపల్లి భూ సమస్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చొరవతో అతి త్వరలో పూర్తిగా పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో శెట్టిపల్లిని మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శెట్టిపల్లి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తుడా పరిధిలోకి తిరిగి తీసుకువస్తుందని ఆయన చెప్పారు. తిరుపతి అభివృద్ధి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని నెలలో ఒకరోజు నగర అభివృద్ధిపై సమీక్షించి సమన్వయ లోపం లేకుండా చూస్తే బాగుంటుందని ఆయన అధికారులకు సూచించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పార్కుల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాయల చెరువు రోడ్డు, రైతు బజార్ను ఆనుకొని నిర్మిస్తున్న తుడా టవర్స్ను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, తుడా సెక్రటరీ వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, తిరుపతి నగరపాలక సంస్థ, తుడా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. చెట్టిపల్లి విలేజ్ కార్పొరేషన్ పరిధిలో మెర్జ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ కొంత ప్రభుత్వ భూమి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ దాన్ని డెవలప్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి తుడాకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. తుడా హ్యాండ్ ఓవర్ చేసి తుడా పరిధిలో దాన్ని డెవలప్ చేసి మరలా మున్సిపాలిటీకి వస్తుంది. అక్కడ ఐటీ పార్కులు గౌరవ మన యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐటీని కూడా తీసుకురావడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చెట్టిపల్లి విలేజ్ పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక పక్క డీసీఎం గారు, ఒక పక్క సీఎం గారు ఇద్దరూ చొరవ తీసుకున్నారు. ఖచ్చితంగా కూడా చెట్టిపల్లి అభివృద్ధికి అన్ని విధాలా చేసి కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి కార్పొరేషన్కి రెవెన్యూ వచ్చే విధంగా చేసే బాధ్యత మేమందరం డెవలప్ చేసేదానికి కృషి చేస్తామనేసి కూడా చెప్పడం కూడా జరిగింది.
చెత్తబుట్టలు వినియోగించండి, నగర శుభ్రతకు సహకరించండి అని నగరవాసులకు పిలుపునిచ్చారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని దుకాణ, వాణిజ్య సముదాయాల్లోనూ గృహాలలోని వారందరూ తప్పకుండా చెత్తబుట్టలను వినియోగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. నగరంలోని రాయల్ నగర్, మారుతి నగర్, రైతు బజార్, ఎంఆర్పల్లి కూడలి, వెస్ట్ చర్చి తదితర ప్రాంతాలలో బుధవారం ఉదయం కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల వద్ద చెత్త రోడ్లపైనే వేస్తుండడం చూసి మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాము తనిఖీ చేసిన పలు ప్రాంతాలలోని దుకాణదారులు చెత్తబుట్టలు వినియోగించకుండా చెత్తను కవర్లలో వేసి కాలువల్లో పడేస్తున్నారని అన్నారు. ఇలా చేయడం వలన కాలువల్లో చెత్త పేరుకుపోయి మురుగునీరు రోడ్లపైకి వచ్చి అపరిశుభ్రంగా తయారవుతుందని తెలిపారు. ప్రజలు, దుకాణదారులు చెత్తబుట్టలు వినియోగించి మీ వద్దకు వచ్చే మా సిబ్బందికి చెత్త అందించి నగరం శుభ్రంగా ఉండేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. నగరంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిశుభ్రతకు సహకరించాలని అన్నారు. కాలువల్లో చెత్త తొలగించి అక్కడే వేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. రైతు బజారు వద్ద పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్డుపైన వ్యాపారాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాయల్ నగర్లోని తుడా పార్కును పరిశీలించి శుభ్రంగా ఉంచాలని, ఆట పరికరాలు మరమ్మతులు చేయించాలని తుడా అధికారులను ఆదేశించారు. చారిత్రక కట్టడాలను కాపాడుకుందామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ యొక్క బిల్డింగ్ దాదాపు 120 సంవత్సరాలు అవుతా ఉంది. నిపుణుల చేత చెక్ చేసి దీన్ని ఏం చేయాలనేది కలెక్టర్ గారు, కమిషనర్ గారు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేమందరం కూడా కలిసి షాపులో ఇప్పుడున్న షాపు వాడర్స్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము కూడా ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మొన్న భగవంతుడి కార్యక్రమంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన ఇన్సిడెంట్ తిరుపతిని కలిసివేసింది ప్రపంచవ్యాప్తంగా. అటువంటిది మళ్ళా తిరుపతిలో జరగకుండా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని నిపుణుల చేత చెక్ చేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి, ఎన్డీఏ కూటమి నాయకులంతా కలిసి ఒక చర్చ జరిపి ఆ చర్చలో ఏది మంచిదో ఏది ఏం చేయాలనేది నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కట్టడాలన్నీ కూడా సిమెంట్ కట్టడాలైనా కొద్ది రోజులు కూలిపోతాయి. సున్నంతో కట్టిన కట్టడాలు ఏళ్ల తరబడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి కట్టడాలన్నీ కూడా ఏదో కొంతమంది అధికారులే ఇక్కడ మఠానికి సంబంధించిన వాళ్ళు అర్జీ పెట్టడం, డెమాలిష్ చేయాలనడం ఇలాంటివి కరెక్ట్ కాదు. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా కూడా ఈడున్న వారందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఎన్డీఏ కూటమి అనగా మన ఆర్ఎన్ శ్రీనివాసులు అన్న కానీ మేము కానీ అందరూ కూడా ఖచ్చితంగా కూడా బీజేపీ కానీ అందరూ కూడా కలిసికట్టుగా వీళ్ళ ఏదైతే దీనిపైన జీవనం కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అధికారులందరితో కూడా మాట్లాడి సముచితమైన సరైన నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఎవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు. అన్నీ కూడా ఎక్కడెక్కడ రిపేర్లు ఉన్నాయో చేయించేదానికి కూడా మా వంతు మేము కృషి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తాం. దయచేసి భావితరాలకి ఈ తిరుపతికి వచ్చిన వాళ్ళకి బావాజీ గురించి కానీ వెంకటేశ్వర స్వామి గురించి కానీ చెప్పగలిగే ఒక ఆనవాళ్ళని దయచేసి మీరు కూల్చివేయద్దండి. ఇది భావితరాలకు ఎంతో అవసరం. చారిత్రక కట్టడంగా దీన్ని మిగలాల్సిందిగా కోరుకుంటూ వీళ్ళందరికీ ఈ వార్డు తరఫున నా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోట్లు దోచుకుంటున్న ముఠా గుట్టురట్టు చేశారు తిరుపతి జిల్లా పోలీసులు. ఇతని పేరు మీద ఏదైతే సరే వీడియో కాల్ వచ్చిందో, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జరిగినాయో అందులో వాడిన సిమ్ కార్డ్స్ కానీ ఇంటర్నెట్ కానీ కంప్లీట్గా అతని పేరు మీద ఉన్నాయి. బట్ ఇతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ అఫెన్స్ చేసి, ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మనీ కూడా కొంత విత్డ్రా చేసేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. సో ఇతన్ని విచారించిన తర్వాత తన పేరు చెప్పడం జరిగింది. కానీ ఇతని పాత్ర కూడా ఉంది. ఇతని దగ్గర సుమారుగా 24 లక్షల క్యాష్, ఒక XUV 700 వెహికల్, 2 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు మరియు ఈ అఫెన్స్ చేయడానికి వాడిన మరికొన్ని పరికరాలు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలానే ఎవరెవరి అకౌంట్స్కి వీళ్ళు పంపించి విత్డ్రా చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా నిర్ధారించాం. దాన్ని ఎవరు చేయరు. ఎవరైనా సరే పోలీసులు రావాలన్నా ఫిజికల్గా మీ దగ్గరకు వచ్చేసి మీరు ఏదైనా తప్పు చేస్తుంటే దానికి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ చూపించి అరెస్టులు కానీ ఏమైనా చేయడం జరుగుతుంది. కానీ మీ మీద కేసులు ఉన్నాయని వాట్సాప్ వీడియో కాల్స్, లేదంటే స్కైప్లో కాల్స్, లేదంటే వాట్సాప్లో ఆడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారంటే
మీరు వాళ్ళ మాటను నమ్మాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డయల్ 112 కాల్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏమైనా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇమీడియట్గా 1930 కాల్ చేయండి. లేదంటే జిల్లా కమాండ్ కంట్రోల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఎప్పుడు అందరి సేవ కోసం వినియోగిస్తున్నాము. సో 8099999977 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే రిజిస్టర్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకుంటాం. మీకు వీడియో కాల్ వచ్చిందంటే ఒక నెంబర్ నుంచి వస్తుంది కదా, ఆ నెంబరు అదంతా కూడా ఇతనే వాడుతున్నాడు. కాకపోతే అమౌంట్ విత్డ్రా చేయడం అనేది చాలా మందికి పంపించారు. వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి, అవి కూడా తీసుకుంటున్నాం ఒక్కొక్కరు. ఇతనే ప్రధాన ముద్ద. అంటే మొత్తం ఫెసిలిటేట్ చేసిందంతా, ఒక క్రైమ్కి సంబంధించిన ఫెసిలిటేషన్ అంతా ఇతను చేశాడు. బట్ ఆ ఆలోచన విధానం మొత్తం వాళ్ళ బ్రదర్. కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరాటంలో మరణించిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం వీర జవాన్ కార్తీక్కు తన స్వగ్రామమైన బంగారుపాలెం మండల ఎగువ రాగిమానుపెంటలో అధికారిక లాంఛనాలతో నిర్వహించిన అంత్యక్రియలలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు కె మురళీమోహన్, గురజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీర జవాన్ కార్తీక్ యాదవ్ కాశ్మీర్ సరిహద్దుల్లో ఆదివారం ఉగ్రవాదులతో పోరాడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారని, వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచి పూర్తి సహకారం అందించడానికి ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వీర మరణం పొందిన వీర జవాన్ కార్తీక్ దేశం కోసం పోరాడాలన్న యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. వీర జవాన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం జరుగుతుందన్నారు. కార్తీక్ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారని, వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి ప్రభుత్వం తరపున అందించే చర్యలు చేపడతామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందిన వీర జవాన్ కార్తీక్ దేశం కోసం చేసిన త్యాగం యువతకు ఆదర్శమని తెలిపారు. అమర జవాన్ మరణం అతని కుటుంబానికి తీరని లోటని, కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారని, కార్తీక్ మరణ వార్త తెలిసిన వెంటనే అతని వీర మరణం వృధా పోకూడదని, రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారని తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడం జరిగిందన్నారు. ఎగువ రాగిమానుపెంటలో కార్తీక్ కుటుంబం నివాసం ఉంటున్న కాలనీకి వీర జవాన్ కార్తీక్ పేరు పెట్టేలా పంచాయతీ తరపున తీర్మానం చేయడం జరిగిందని, అతను చదువుకున్న పాఠశాలలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఫ్యామిలీకి కూడా ఒక ఆశ్వాసన కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వాళ్ళు నాతోటి కలవాలి, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే కూడా. సో ఖచ్చితంగా ఇది పేపర్లో పెట్టి పూర్తిగా అధికారికంగా కూడా బేసిక్లీ ఘోషణ చేయడం జరుగుతుంది. సో ఈ సాక్రిఫైస్ సుప్రీం సాక్రిఫైస్, అటువంటి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కార్తీక్ సాక్రిఫైస్తో ఖచ్చితంగా బంగారుపాలెం మండల్, చిత్తూరు ఇది ఒక ప్రౌడ్ ఫీలింగ్. బేసిక్లీ ఇది ఒక మోటివేషన్, ప్రతి యూత్కి ఒక మోటివేషన్, కంట్రీకి ఎట్లా సర్వీస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఫ్యామిలీతో సహా ఉంటాము. ఫ్యామిలీకి రీహాబిలిటేషన్ పూర్తిగా చేసి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో యాక్టర్ అశ్విని, తెలంగాణ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, శ్రీ యాదగిరి యతిరాజ నారాయణ రామానుజ జిఆర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుపతి భక్తుల తొక్కిసలాట ఘటనపైన న్యాయ విచారణ జరిపించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు అధికారుల వైఫల్యమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పలువురు అధికారులపైన ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కాగా ఈ ఘటనపైన న్యాయ విచారణ జరిపించాలనే నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైకుంఠ ఏకాదశి వేళ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. పద్మావతి పార్కులో ఏర్పాటు చేసిన టికెట్ కేంద్రం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాల బారిన పడ్డారు. మరణించిన వారి కుటుంబాలకు టీటీడీ 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించింది. క్షతగాత్రులకు చికిత్సతో పాటుగా పరిహారం అందించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించారు. ఘటనపైన సమీక్ష అనంతరం తిరుపతి ఎస్పీ, డీఎస్పీ, టీటీడీ తిరుపతి జేఈఓ పైన చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఘటనపైన న్యాయ విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు మాజీ జడ్జి సత్యనారాయణను ప్రత్యేక విచారణ కమిషన్గా నియమించింది. 6 నెలల్లోగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ సమయంలో అధికారికి పూర్తిగా సహకరించాలని సంబంధిత అధికార యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం చిత్తూరు టౌన్ దర్గా సర్కిల్ నుండి గాంధీ సర్కిల్ వరకు వాకథాన్ కార్యక్రమంను జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోతే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడో ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. 350 ప్రాణం అంటే తక్కువ నెంబర్ కాదు. సో ఈ సందర్భంగా ఒక్క నెల గత వారం నుంచి పత్తి స్టార్ట్ అయ్యింది. రోడ్ సేఫ్టీ వీక్లీ వాళ్ళు ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సో అవేర్నెస్తో కాకుండా రూల్స్ కూడా స్ట్రిక్ట్గా రూల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది కూడా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈవెన్ జిల్లాలో ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ హెచ్ఓడీస్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బేసిక్లీ ఈ హెల్మెట్ రూల్ పాటించేయాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల సంరక్షణ పట్ల, ప్రజల ప్రాణాల పట్ల, రోడ్డు విస్తరణలు కానీ, రోడ్డు వైడనింగ్లు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా మేము వాటిని అన్నిటినీ కూడా అధిగమించి చిత్తూరు పట్టణ రోడ్డు వైడనింగ్ చేయాలని భావిస్తున్నాం. దానికి సహకరిస్తున్న ఈ హై రోడ్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్, మాకు మా సత్యబాబు గారి గురించి అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సార్ ఇక్కడ పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు అని. వారికి ఒకటే నేను చెప్పేది, పోలీసు వారు ఎంత కరెక్ట్గా ఉంటే మీ ప్రాణాలని కాపాడిన వారు అవుతారు. కాబట్టి మేము కూడా పోలీసు వారిపైన ఎప్పుడు ఒత్తిడి తేమో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించి మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈరోజు తెలియజేసుకుంటాం. శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆధునీకరించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పునఃప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో ఆధునీకరించి పునఃప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్టల్ను పునఃప్రారంభం చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ హాస్టల్ను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. వారికి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులు తమకు ఆర్ఓ వాటర్, సీసీ కెమెరాలు, లైబ్రరీ వంటి సౌకర్యాలు కావాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టల్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, తిరుపతి జిల్లాకు 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, శ్రీకాళహస్తిలోని బాలికల హాస్టల్ అభివృద్ధికి 11 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల కోసం సీసీ కెమెరాలు, ఆరో ప్లాంట్, వంట సామాగ్రి తదితర సదుపాయాల కల్పన వారం రోజుల్లో చేసేలా చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూడకుండా సొంతంగా జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు.
ఇకపై గవర్నమెంట్ జాబులు IAS అవసరం లేదని, అభివృద్ధి చెందిన దేశాల్లో మనం కూడా ఉపాధి కల్పన స్థాయికి ఎదగాలని, ఆ విధంగా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని 7 హాస్టళ్లు అభివృద్ధి చేసి నారా లోకేష్ జన్మదిన కానుకగా అందజేస్తున్నామని ప్రకటించారు. తన బిడ్డల్లో BC, SC, ST విద్యార్థులు కూడా ఉన్నతంగా చదువుకోవాలని ఆకాంక్షతో హాస్టళ్లను ఆధునీకరిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తిలోని బాలికల హాస్టళ్లు రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దేలా చేస్తున్నామని, త్వరలో విద్యార్థులకు బెడ్స్, ఇతర ఆర్థిక సదుపాయాలు కల్పించేలా మంత్రి నారా లోకేష్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో RDO భానుప్రకాష్ రెడ్డి, ఆలయ EO బాపిరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరుస్తూ మాట్లాడడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. సాక్షాత్తు పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి మాట్లాడడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి 4 కాళ్ల మండపం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి అమిత్ షా తీరును ఖండించారు. తక్షణమే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో సాక్షాత్ పార్లమెంట్లోనే అంబేద్కర్ గారిని అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడి ఆయన్ని హీనపరచడం జరిగింది, అవమానపరచడం జరిగింది. అందుకనే రాహుల్ గాంధీ గారు దీని యొక్క ఉద్యమంలో తీసుకొని దేశవ్యాప్తంగా కూడా దీన్ని భారీ ఎత్తున చేస్తూ ఉన్నాం. మేము ఒకటి, ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మేము ఒకటే కాదు తెలియజేస్తూ ఉన్నాం. సాక్షాత్ పార్లమెంటులో ఈ దేశానికి వెన్ను తెచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు తూట్లు పడవడమే కాకుండా భారత రాజ్యాంగాన్ని వాళ్ళు నెరవేర్చకుండా దాన్ని తూట్లు పరచడమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా కించపరిచేటటువంటి పరిస్థితుల్లో అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన దేవుడైనటువంటి, ఈ దేశం దేవుడిగా కొలుచుకునేటటువంటి అంబేద్కర్ గారిని అవమానమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఆయన హీనంగా మాట్లాడడం జరిగింది. అమిత్ షా నేను ఒకటే కోరుతా ఉన్నాను, అమిత్ షా ఈరోజు నువ్వు ఒక హోంమంత్రిగా కేంద్రంలో ఉన్నావంటే దానికి కారణం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేశ హోంమంత్రి అమిత్ షా గారు గొప్ప మహనీయుడైన అంబేద్కర్ గారిని కించపరచడం చాలా శోచనీయం. ఆయన తీరుని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అమిత్ షా గారు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఆయన చేసిన పొరపాటుకి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చారిత్రక ఘట్టాన్ని సాధించనుంది. ఇంతకాలం అనేక విజయవంతమైన ప్రయోగాలతో గ్లోబల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఇస్రో ఈ ప్రయోగం ద్వారా తన స్థానాన్ని మరింత బలపరచనుంది. NVS-02 ఉపగ్రహం నావిగేషన్ సేవలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీహరికోటకు హాజరవుతారని సమాచారం. 100వ ప్రయోగం జరగడం ఇస్రో జట్టుకు గొప్ప గౌరవంగా భావించబడుతోంది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అంతరిక్ష రంగంపై మరింత ఆసక్తి పెంచుతుందని అంచనా వేస్తున్నారు. షార్ 100వ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో గొప్ప ఘనతగా నిలిచిపోనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారతదేశం తన సాంకేతికతను మరో స్థాయికి తీసుకువెళ్ళినట్లు అవుతుంది. ఇస్రో జట్టు ఈ మైలురాయిని అందుకోవడంలో చేస్తున్న కృషి అభినందనీయమని నిపుణులు పేర్కొన్నారు. GSLV F-15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించనున్నారు. ఈ నెలాఖరులో ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి షార్లోని 2వ ప్రయోగ వేదిక వద్ద ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉపగ్రహాన్ని రాకెట్కు అనుసంధానం చేసే పనులు చివరి దశలో ఉన్నాయి. ఇస్రో నుంచి ఈ ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 100వ ప్రయోగం జరగబోతున్న నేపథ్యంలో అంతరిక్ష కేంద్రం భారీ అంచనాలు పెట్టుకుంది.
నవలా కథానాయకుడిగా వాసికెక్కి నవరసభరితమైన చిత్రాలలో నటించి నట సామ్రాట్గా బిరుదు పొంది తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకొని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. జానపద, పౌరాణిక, సాంఘిక, ప్రేమ కథా చిత్రాలలో నటించి తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన గొప్ప నటుడు నాగేశ్వరరావు అని, అలాంటి నటుడు మళ్లీ తిరిగి పుట్టడని రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, శేషగిరిరావు, ప్రభాకర్ నాయుడు, హనుమంతరావు, రాధాకృష్ణరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, జయలక్ష్మి, లీలావతి, కుమార్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. అక్కినేని నాగేశ్వరరావు గారు మంచి నటుడు. ఏ విధమైన పాత్రను కానీ అవలీలలుగా పోషించి ప్రేక్షకాదరణ పొందిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన నటన మహాద్భుతం. ఏ విధమైన పాత్రలైనా ఇక దేవదాసుగా కానీ అట్ట ప్రేమనగర్లో కానీ ఏ విధమైన పాత్రనైనా అవలీలలుగా పోషించి నటనకు వన్నె తెచ్చిన నటుడు నాగేశ్వరరావు గారు. అనేక అవార్డులు, రివార్డులు పొందారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు. అలాంటి మహానటుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. ఐటమ్ నంబర్ 20. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితిలో మంత్రి నారా లోకేష్ ఉన్నారని అన్నారు. ఉద్యోగులకు అందరికీ సరైన న్యాయం చేస్తామని పత్రికలకే ప్రకటన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకలకు ఉద్యోగాలు ఇప్పించాలి. ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి యువకులు మొత్తం కూడా ఉద్యోగాలకు అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లక్షలాది పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలు భర్తీ చేయండి. తిరుమల టీటీడీలో దాదాపు 15,000 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం పర్మనెంట్ ఉద్యోగాలు మొత్తం కాంట్రాక్ట్ బేస్ కింద మార్చేస్తా ఉన్నారు. దాదాపు 12-13 సంవత్సరాలుగా 15,000 పైబడి చిల్లర ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు పోస్టులు భర్తీ చేయకూడదని చెప్పేసి మేము యువజన సంఘంగా అడుగుతా ఉన్నాం. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,600 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,520 రూపాయలు. 1 కేజీ వెండి ధర 94,100 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 97 రూపాయల 10 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల చివర్లో GSLV F-15 రాకెట్ ప్రయోగం. రోదసీలోకి NVS-02 పంపనున్న ఇస్రో. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 20 మంది మృతి. దావోస్లో ముఖ్యమంత్రి బిజీ. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం. ప్రత్యేక విచారణ కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్. వీర జవాన్కు కన్నీటి వీడ్కోలు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.